నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్, అలాగే ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆశా వర్కర్ నియామకంలో అక్రమాల పర్వం, నిరుపేద దళిత మహిళకు అన్యాయం. కార్మికులపై విద్యుత్ అధికారి జులుం, మైదుకూరులో మిన్నంటిన నిరసన. సేవాపథంలో ముద్దునూరు పోలీసులు, పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం. ఎర్రగుంట్ల గ్రామంలో కనుల పండుగగా శ్రీ సీతారామ కళ్యాణం. కనుల పండుగగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం, భక్తి పారవశ్యంలో జమ్మల మడుగు స్వామివారిని దర్శించుకున్న భూపేష్ రెడ్డి. స్వయం సమృద్ధి దిశగా అడుగులు, అనంతలో ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవం. మహానందిలో కనుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, భక్తి పారవశ్యంలో మునిగి తేలిన భక్తజనం. అర్హత ఉన్న, అణిచివేత నిబంధనలు ఉన్న బేఖతారు. కడప జిల్లా పోరు మావిళ్ల మండలంలో ఆశా వర్కర్ నియామకం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రాజకీయ పలుకుబడి, అధికార బలంతో ఒక నిరుపేద దళిత మహిళకు జరగాల్సిన న్యాయం ఏ విధంగా గాలికి కొట్టుకుపోయిందో ఇప్పుడు చూద్దాం. పోరు మావిళ్ల మండలం తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని తోకలపల్లె గ్రామానికి చెందిన ఇండ్ల కవిత అనే ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మహిళ అభ్యర్థిని కాదని, నిబంధనలకు విరుద్ధంగా వేరే ప్రాంతానికి చెందిన మహిళను ఏ విధంగా నియమించారని బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. సుమారు 900 జనాభా కలిగిన తోకలపల్లెలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం 450 జనాభా ఉన్న తిమ్మారెడ్డిపల్లెకు చెందిన మహిళను ఇక్కడ ఎలా నియమిస్తారని ఆమె నిలదీస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నియమించబడిన ఆశా వర్కర్ రేషన్ కార్డు పొరుగు జిల్లా అయిన నెల్లూరుకు చెందినదని సమాచారం. సాధారణంగా ఒక నివాస ధృవీకరణ పత్రం పొందాలన్నా ఆధార్, రేషన్ కార్డులు పక్కాగా ఉండాలి. అటువంటిది పొరుగు జిల్లా రేషన్ కార్డు ఉన్న వ్యక్తిని స్థానికురాలిగా అధికారులు ఎలా పరిగణించారు? దీని వెనుక ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆశా వర్కర్గా పనిచేశారు. రోస్టర్ నిబంధనల ప్రకారం అదే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా రాజకీయ ఒత్తిళ్లతో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించడం వెనుక మతలబు ఏమిటి? ఆర్థిక స్తోమత లేని కారణంగానే తనకు అన్యాయం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కడప జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా అర్హత ఉన్న స్థానిక దళిత మహిళకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇండ్ల కవిత. నేను ఎస్సీ మాల వర్గానికి చెందిన మహిళను. మా ఊరు తోకలపల్లె గ్రామం, తిమ్మారెడ్డిపల్లె పంచాయతీ, పోరుమామిళ్ల మండలం. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం మా పంచాయతీలో జరిగిన ఆశా వర్కర్ నియామకం గురించి. మా పంచాయతీలో ఉండే ఆశా వర్కర్కు రేషన్ కార్డు నెల్లూరు జిల్లాకు సంబంధించింది. ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు రెండు కరెక్ట్గానే ఉంటే ఇస్తారు, లేకపోతే వెనక్కి పంపుతారు. మరి ఈ మహిళను ఏ విధంగా లోపలగా పరిగణించారో నాకైతే తెలీదు. ఇంతకుముందు మా పంచాయతీలో ఎస్సీ వర్గానికి చెందిన మహిళ ఆశా వర్కర్గా చేసేది. కానీ ఇప్పుడు అదే వర్గానికి చెందిన వారికి ఇవ్వకుండా ఓసీ వర్గానికి చెందిన మహిళను నియమించారు. 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ను నియమిస్తారు. మా తోకలపల్లె గ్రామంలో 900 మంది జనాభా ఉన్నా కూడా మా గ్రామానికి చెందిన వారిని నియమించకుండా 450 మంది జనాభా ఉన్న తిమ్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వారిని నియమించారు. కేవలం ఎస్సీ మహిళనైన నాకు ఎటువంటి రాజకీయ పలుకుబడి లేకపోవడంతో, డబ్బులు ఇచ్చే స్తోమత లేకపోవడంతో, అధికారులు డబ్బులు ఆశపడి రాజకీయ పలుకుబడితో తిమ్మారెడ్డిపల్లెకి చెందిన ఓసీ వర్గానికి చెందిన మహిళను నియమించారు. ఈ విషయమై నేను జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు నేను చేసిన ఫిర్యాదును స్పందించి విచారణ జరిపించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.
కడప జిల్లా మైదుకూరు విద్యుత్ శాఖలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చిరుద్యోగులపై జులుం ప్రదర్శించిన ఒక అధికారి తీరు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంట్రాక్ట్ కార్మికులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అక్రమ బదిలీలకు పాల్పడుతున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీకాంత్ వైఖరిపై సిఐటియు నిప్పులు చెరుగుతోంది. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఈ రోజు రణరంగంగా మారింది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధం ఆధ్వర్యంలో కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీకాంత్ వెంటనే కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసనలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను ఏకపక్షంగా అక్రమంగా బదిలీ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారుల హోదాలో ఉండి కార్మికులను నీచమైన పదజాలంతో దూషించడం శ్రీకాంత్ అహంకారానికి నిదర్శనమని, బాధిత కార్మికునికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. యూనియన్ రాష్ట్ర నాయకులు నాయుబ్ రసూల్ మరియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిరు ఉద్యోగులను మానసిక వేధింపులకు గురి చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే రద్దు చేసి వారిని పాత స్థానాల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని జిల్లా దాటించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. ఒకవైపు విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ ముప్పు పొంచి ఉంటే మరోవైపు ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి నాగసుబ్బయ్య, శ్రీహరి, కె శ్రీనివాసులు సహా వందలాది మంది విద్యుత్ కార్మికులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. చర్యలు తీసుకోవాలి అని శ్రీకాంత్ పైన, చర్యలు తీసుకోవాలి అని శ్రీకాంత్ పైన, యాజమాన్యం ఏడి శ్రీకాంత్ పైన, యాజమాన్యం ఏడి శ్రీకాంత్ పైన, బండిగా వివరిస్తున్న ఏడి శ్రీకాంత్ పైన యాజమాన్యము, బండిగా వివరిస్తున్న యాజమాన్యం. We want justice. We want justice. We want justice. We want justice. బానుడి బగబగలతో అల్లాడిపోతున్న బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ముద్దునూరు పోలీసులు ముందడుగు వేశారు. సేవయే పరమావధిగా అటు శాంతి భద్రతలను కాపాడుతూనే ఇటు మానవత్వాన్ని చాటుకున్నారు. ముద్దునూరు సిఐ నాగేష్ బాబు మాట్లాడుతూ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల కష్టాన్ని గుర్తించిన ముద్దునూరు సిఐ నాగేష్ బాబు ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ముద్దునూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో బాటసారుల కోసం ప్రత్యేకంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఎండలో ప్రయాణించేవారు, కూలీలు మరియు సామాన్య ప్రజల సౌకర్యార్థం స్వచ్ఛమైన తాగునీటిని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా సిఐ నాగేష్ బాబు గారు మాట్లాడుతూ వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేవలం నేర నియంత్రణే కాకుండా సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. దాహంతో ఉన్న వారికి నీరు అందించడం కంటే మించిన సేవ లేదు అంటూ సిఐ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చూశారుగా, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా తన విధిని నిర్వహిస్తూనే ప్రజల అవసరాలను గుర్తించి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నాగేష్ బాబు గారికి పలువురు అభినందిస్తున్నారు. ఈ పక్కకు రామ్మా, ఎదురుగారా పెడతాను. ఇది శాంసంగ్.
సార్ ఓకేనా? ఓకే సార్. కడప ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ జమ్ములమడుగు వారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు ముద్దన్నూరు టౌన్ నందు ముద్దన్నూరు పోలీసు వారు చలివేంద్రము ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రం యొక్క ఉద్దేశము ఎవరైతే స్టేషన్కి వచ్చేటువంటి బాధితులు ఉంటారో వారు నీరు తాగడానికి, అదేవిధంగా టౌన్లో ఎవరైనా పాదచారులు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నీళ్లు తాగేదానికోసము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ సమ్మర్ అంతా కూడా ఇక్కడ కంటిన్యూగా ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ముద్దనూరు పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి. ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో శ్రీ సీతారామ చంద్రమూర్తుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల వేద మంత్రోచ్చారణల మధ్య సీతారాములు ఒక్కటయ్యారు. సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామం భక్తి సాగరంలో మునిగి తేలింది. లోక కళ్యాణం కోసం జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా సాగింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని తాళ్ళూరి నరేంద్ర మరియు వారి ధర్మపత్ని భవానీ అత్యంత భక్తి శ్రద్ధలతో పీటల మీద కూర్చొని జరిపించారు. శాస్త్రోక్తంగా జరిపిన ఈ కళ్యాణ వేడుకను చూసి గ్రామస్తులు పులికించిపోయారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ సర్పంచ్ ఎస్ ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కమతం జయరాం రెడ్డి, సాగునీటి సంఘం చైర్మన్ కమతం లక్ష్మీరెడ్డి, రాయలసీమ బ్యాంకు చైర్మన్ కల్లూరు నరేంద్ర, ప్రముఖ నాయకులు శ్రీరాములు, వీరితో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కళ్యాణ అనంతరం తాళ్ళూరి నరేంద్ర కుటుంబ సభ్యులు విచ్చేసిన భక్తులందరికీ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారాముల ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు తరించారు. గ్రామంలో ఎటు చూసిన పండుగ వాతావరణం నెలకొంది. శ్రీరామ నామస్మరణతో ఎర్రగుంట్ల వీధులు మారుమ్రోగిపోయాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన తాళ్ళూరి నరేంద్ర దంపతులను మరియు గ్రామ కమిటీని ప్రజలు కొనియాడుతున్నారు. కేశవ అందరు పలకనమ్మా. కేశవ, నారాయణ, మాధవ, గోవింద. ఈ విధంగా నమస్కారం చేసుకోండి. అమ్మా ఓం దేవి గాయత్రి. సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో పంటలు పడాలి, అందరికీ ఆహ్లాదం ఇవ్వాలి, చాలా భక్తి చెప్పాలి అన్నమాట. కాబట్టి ఈ యొక్క సకాలంలో పరమంగా విషయం ప్రజాతో సగం ఆయుష్యం ప్రజలకు శుభ్రం యజ్ఞానం కలగస్తు అంటే ఎందుకంటే ఒక సమయంలోనే అది పరమ పవిత్రం, ఎంతో పవిత్రమైనది. ఆ యొక్క పిల్లల మామూలుగా అయితే ఎప్పుడో
రాష్ట్రంలో 3 సంవత్సరాలు అంటే పిల్లగాడు 8 సంవత్సరాలకు ఆ యొక్క రామచంద్ర విద్యలు నేర్చుకోలేదా ధర్మమానాలు కానీ సకల శాస్త్రాలు కానీ అన్ని కూడా నేర్చుకోవడానికి 3 సంవత్సరాల కాలం మాత్రమే అక్కడ వేస్తారు. తర్వాత కన్యారామాన్ని కన్యారామ తర్వాత మీరు కాలేజీ కూడా ఆలోచిస్తాను. కాబట్టి ఈరోజు ఆ రామచంద్రపతి స్వామి చదివి కన్యారామణ చేస్తే ఎంతో శ్రేష్టమైనటువంటి పొందగలుగుతుంది. కాబట్టి ఆ యజ్ఞోపములు మొదట 3 రోజులు వేసి గురుకులానికి పంపిస్తారు. గురుకులంలో సకల శాస్త్రాలకు అప్పటించి 16 ఏళ్ళతో 18 ఏళ్ళతో వస్తే అప్పుడు కూడా అమ్మాయిలు 10, 11, 12 ఏళ్ళతో వివాహం చేసేవారు. అప్పుడు చూసి ఆ యొక్క పిల్లలిచ్చేటువంటి మామగారు మిగతా 6 రోజులు ఆ యొక్క పిల్లలిచ్చిన మామగారు వస్తారని శాస్త్రం. తల్లిదండ్రులు 3 రోజులు వస్తారు, పిల్లలిచ్చిన మామగారు 6 రోజులు వస్తారు. మొత్తం కలిపితే 9 రోజులు ఉంటుందని మీకు ఉపయోగపడతాం. కాబట్టి ముందుగా ఆసనంగా పెట్టుకున్నారు, చేతికి రక్షణ పెట్టుకున్నారు, ఎన్నో సంవత్సరాలు సకాలంలో అభిజిత లక్షణాలు సూర్యుడు ఉదయించినటువంటి ఈ రోజున మొదలవుతుంది అభిజిత లక్షణాలు. ఆ లక్షణంలో టీవీ ఛానల్ ద్వారా తెలియజేయడంగా ఎర్రగుంట్ల కోదండరామ స్వామి దేవాలయంలో మా యొక్క దేవాలయం నిర్మించి దగ్గర 450-500 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు యొక్క ఆచారం సాంప్రదాయం ఆ రోజు పెద్దలు నిర్ణయించినటువంటి దానికి భక్తులందరూ నిర్ణయించిన దానికి అనుగుణంగా స్వామివారి ఈ రోజు నుంచి కూడా 5 రోజులు ఉత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మొదటిలో భాగంగా ఈ యొక్క కోదండరామునికి సీతా సమేతంగా ఈ యొక్క ఆరుబయట అనేటువంటి దేవాలయంలో కాకుండా ఆరుబయట అందరూ చూడాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క మండపంలో అందరూ కూడా చూడాలి, తిలకించాలి అని చెప్పి భద్రాచలంలో ఏ విధంగా ఉందో మా గ్రామంలో కూడా ఇక్కడ మండపం ఏర్పరిచి అందరికీ కూడా చూసే విధంగా ఆ రోజుల్లోనే మా పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి ఈ యొక్క మొదటి రోజు భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవానికి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు పెద్దలు ఈ యొక్క భజన బృందం వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రామాలయాన్ని దినదినంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతున్నారు. అందులో భాగంగానే కళ్యాణ మహోత్సవం జరిగినది. ఈ యొక్క కళ్యాణోత్సవం సందర్భంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి భక్తుల కొందరు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదానాన్ని స్వీకరించి స్వామివారి ప్రసాదంగా భావించి అందరూ కూడా భోజేసి వెళ్తున్నారు. ఈ యొక్క కళ్యాణానికి అక్కలు అందరూ కూడా రావడానికి ఏమిటంటే మా గ్రామంలో ఈ యొక్క కోదండరాముడు అనేటువంటి ఏకశిలా విగ్రహంలో 4 ఉన్నారు. అందరికీ కూడా మీకు కనిపించేది రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లే. కానీ రాముడి యొక్క పాదాల కింద కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు. ముగ్గురు ఉండకూడదు అని చెప్పి 4 కూడా కట్టారు. ఆంజనేయ స్వామికి మళ్ళీ కనపడదు కదా అని చెప్పి దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి గారికి కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఏకశిలా నగరంగా ఈ యొక్క విగ్రహంలోనే 4 ప్రతిష్ఠించారు. కాబట్టి ఎప్పుడూ కూడా రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో రామరాజ్యం ఆ రోజులో అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఏ విధంగా పరిపాలన చేశాడో అదేవిధంగా ఈ యొక్క రామరాజ్యంగా ఈ యొక్క గ్రామంలో కూడా సుభిక్షంగా సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో పంటలు పండాలి, పాడి బాగుండాలి, గ్రామంలో ఉన్నట్టు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యం కలగాలి, గ్రామం దినదినము కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దేవాలయ అర్చకుడు కె దశరథ రామయ్య శర్మ స్వామివారిని వేడుకుంటున్నాను. అందరికీ కూడా చల్లగా చూడు స్వామి అని చెప్పి సర్వేజన శుద్ధిలో భవంతు, యోగా సంస్థ శుద్ధిలో భవంతు అని చెప్పి స్వామివారి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నా పేరు మండల నాగేశ్వర్. ఈ దేవాలయంలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి భజన కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు, ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా మా భజన బృందం వారు, ఊళ్ళో పెద్దలు అందరూ ఊరి తరఫున అందరూ ముందుండి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయం దాదాపు 400-500 సంవత్సరాల కిందకి. కావున ఇప్పుడు కొంచెం దేవాలయం ముందరండే మండపాలు, వెనుకొండే మండపాలన్నీ శిథిలావస్థ చేరినాయి. కావాలంటే ఊళ్ళో పెద్దలు కొంతమంది ముందుకు వచ్చి ఎట్లన్నా కానీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మియాలని ఒకసారి మీటింగ్ కూడా ఈ దేవాలయంలో జరిగింది. కానీ వాళ్ళంతా కొన్నాళ్ళ ముందు మీటింగ్ జరిగింది, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా ఊరి తరఫున, గ్రామ పెద్దల తరఫున, ప్రతి ఒక్కరి తరఫున కోరుకుంటున్నా. ఎందుకంటే
ఈ పక్క ఆ పక్క మండపాలు ఇంతకుముందు పెళ్ళిళ్ళు వైభవంగా జరిగేటివి దేవాలయంలో. కాకపోతే ఇప్పుడు ఆ మండపాలు పడిపోవడం వల్ల, ఈ వసతులు లేకపోవడం వల్ల ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగడం లేదు ఈ దేవాలయంలో. ఓన్లీ రాముని కళ్యాణం మాత్రమే ఈ మండపంలో ప్రతి సంవత్సరం తప్పకుండా జరుగుతూ ఉన్నది. కావున అందరికీ ఈ టీవీ వాళ్ళకు అందరికీ తెలియజేయడం ఏమంటే, పెద్దలు ఎప్పుడన్నా కానీ ఈ దేవాలయాన్ని మళ్ళా నిర్మించుకోవాల్సింది మన ఎర్రగుంట్ల పెద్దలది, మన అందరి బాధ్యతగా ఒక భక్తుడిగా ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి అందరూ ఆలకించి కొందరిలో నిర్ణయం తీసుకొని ఈ దేవాలయం పునర్నిర్మాణాన్ని సాధించవలసిందిగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. సంజాముల మోటు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సంజాములం మోటు రాముల వారి దేవస్థానం శ్రీరామనవమి పురస్కరించుకొని ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతమ్మ రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం భూపేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ చల్లగా ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ రోజు సంజాముల మోటు రాముల శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. మన జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతన్నలు ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కళ్యాణ వేడుకకు నియోజకవర్గ నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవత పరిపూర్ణ నిరంతర కరుణా కటాక్షిరస్తు. సర్వత్ర విజయప్రాప్తిరస్తు. భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, స్వయం సమృద్ధితోనే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్. అనంతపురం వేదికగా జరిగిన గ్రామోద్యోగ్ వికాస్ యోజన కార్యక్రమంలో వందలాది మంది చేతివృత్తి కళాకారులకు ఆధునిక పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం నగరంలోని న్యూటౌన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నేడు ఒక గొప్ప సంకల్పానికి వేదికైంది. భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఘనంగా ఆత్మ నిర్భర్ భారత్ ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ శిక్షణ పూర్తి చేసుకున్న 430 మంది సాంప్రదాయ కళాకారులకు ఆధునిక యంత్రాలను, పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓకల్ ఫర్ లోకల్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదాలతో దేశం ముందుకు సాగుతోందని కొనియాడారు. గత 11 ఏళ్లలో ఖాదీ విక్రయాలు 32,000 కోట్ల నుండి ఏకంగా 1.70 లక్షల కోట్లు చేరడం ఒక రికార్డు అని ఆయన గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ కేవలం వస్త్రంలా కాకుండా ఒక గొప్ప ఉద్యమంగా మారిందని స్పష్టం చేశారు. గ్రామీణ యువత ఉపాధి కోసం వలస వెళ్లకుండా సొంత ఊర్లలోనే ఎదిగేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, కుమ్మరులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా PMEGP పథకం ద్వారా 50 లక్షల వరకు రుణం, 35% సబ్సిడీ కల్పిస్తున్నట్లు వివరించారు. లబ్ధిదారులకు ఉద్యోగాల కోసం వెతకడం మానేసి 10 మందికి ఉద్యోగాలనిచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ భారీ కార్యక్రమంలో కేవీఐసి డిప్యూటీ CEO మదన్ కుమార్ రెడ్డి, నల్లా ముత్తు శాఖ అధికారులు పాల్గొన్నారు. సుమారు 80 ఖాదీ సంస్థల ప్రతినిధులు, లబ్ధిదారుల సమక్షంలో ఈ ఉత్సవం అత్యంత ఉత్సాహంగా సాగింది.
जिनको कभी किसी ने नहीं पूछा उनको हमारे मोदी जी ने पूछा है साथियों, उनको हमारे मोदी जी ने पूछा है। గట్టి చప్పట్లు కొట్టాలి అందరూ, కొట్టండి ఇంకా కొట్టాలి, గట్టి కొట్టాలి, జోర్సే బోలో, तालियां जोर से आनी चाहिए। గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి। भारत माता की सशक्त बनाना, सक्षम बनाना, एक ऐसे भारत का निर्माण करना जहां पर सरकार के प्रति लोगों का विश्वास, सरकार के प्रति लोगों का प्यार, सरकार के प्रति लोगों का आशीर्वाद। और आपने 2014 में एक ऐसा नेता चुना जिसने ना सिर्फ भारत को आत्मनिर्भर बनाया, उसने भारत को सशक्त भी बनाया। आपने देखा होगा ऑपरेशन सिंदूर, देखा कि नहीं ऑपरेशन सिंदूर में यहाँ उपस्थित हुए हैं। ये कार्यक्रम आत्मनिर्भर भारत का प्रतीक है, ये कार्यक्रम वोकल फॉर लोकल का है, ये कार्यक्रम एक भारत श्रेष्ठ भारत का है, ये कार्यक्रम माननीय प्रधानमंत्री जी के विकसित भारत के संकल्प का है, ये कार्यक्रम आत्मनिर्भर भारत का है। साथियों, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में पिछले 11 साल में खादी ग्रामोद्योग ने अनेक नई ऊंचाइयों को छुआ है। साथियों, कई लोग मेरे से पूछते हैं ये मोदी कौन है, क्या है, तो मैं बोलता हूँ मुझे ज्यादा नहीं पता है, मुझे मेरे विभाग का पता है। मैं मेरे विभाग का एक डाटा बताता हूँ आपको, उससे पता लग जाएगा कि ये माननीय प्रधानमंत्री जी का ब्रांड है तो है क्या। 11 साल पहले खादी ग्रामोद्योग, उसके उत्पादों की बिक्री का आंकड़ा 30-32 हजार करोड़ रुपए हुआ करता था। आज 11 साल के बाद माननीय प्रधानमंत्री जी के नेतृत्व में 1,70,000 करोड़ रुपए को पार कर गया है। ये ब्रांड मोदी है। बापू की विरासत को जिन्होंने कहा कि खादी ये कोई उत्पाद नहीं है, खादी एक आंदोलन है, खादी एक विचार है, और सच में पूज्य बापू की इस विरासत को किसी ने ऊपर ले जाने का काम किया तो देश में एकमात्र नेता माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी, जिन्होंने 11 శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తొలుత విచక్షణ ఆరాధనతో ప్రారంభమైన ఈ క్రతువు పుణ్యవచనం, పీఠార్చన, కంకణధారణ వంటి కార్యక్రమాలతో వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేసి సముహూర్తాన లోకమాత సీతమ్మ వారికి మాంగళ్య ధారణను గావించారు. అనంతరం జరిగిన తలంబ్రాల వేడుకను చూసి భక్తులు పులికించిపోయారు. ఈ కళ్యాణ మహోత్సవానికి బెంగళూరు వాస్తవ్యులు నారాయణ ప్రసాద్, కవిత దంపతులు ప్రత్యేక సహకారం అందించారు. వీరితో పాటు ప్రముఖ దాతలు వారణాసి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు, అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతులు విశేష పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. विश्वविधं जगत् ध्रुवा पर्वतायिने ध्रुवो राजा विजामयः हेमाद्यशिष्टाः पर्वतैवा विजातिभिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमुधारय अभिदिष्टमृतङ्गितः अधरे सुन्दरभद्रवः इन्द्र इव. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.